రామా రామా, ఆశ్రిత వత్సల, నా అపరాధాన్ని మన్నించు. నేడే వానర వీరులను నేల 4 చెరుగులో పంపిస్తాను. వినత, వేలాది వీరులతో నీవు తూర్పు దిక్కుగా వెళ్ళు. సుషేణ, అశేష బలాలతో నీవు పడమటి దిక్కు వెళ్ళు. శతవలి, మితిలేని మంది మార్బలంతో ఉత్తర దిశ అన్వేషించు. జంబువంత, అంగద, హనుమ, మీరంతా దక్షిణ దిశగా వెళ్ళండి. స్వామి, నా తల్లి కనపడితే నీ క్షేమాన్ని విన్నవించుకుంటాను. కానీ నేను నీ బంటునన్న నమ్మకం ఆమెకు కలగాలి కదా, ఆనవాలిస్తావా? వెదకటానికి ఇక నేల లేదు. ఎదుటనున్నది ఎన్నో యోజనాల సముద్రం. ఆవల తీరాన్నే వెతకాలి, కానీ ఎగిరే వాళ్ళెవరు? తాత జాంబవంత, త్రివిక్రమావతార కాలంలో 3 అడుగులతో ప్రపంచాన్ని ఆక్రమించిన విష్ణుమూర్తిని ప్రదక్షిణం చేశావే, నీకీ సముద్రం ఒక లెక్క. నాకు వయసు మళ్ళీ ఓపిక చేసుకుని నేను వెళ్ళినా తిరిగి రాలేను. అడుగు, మన హనుమ ఉన్నాడుగా. హనుమ, హనుమ, అబ్ది లంఘించు. ఆవలి తీరాన సీతమ్మ జాడలు తీ. అది నా చేతనయ్యే పని. నీ చేతనే అయ్యాను, లేకున్న రాఘవుడు ముద్రిక నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? లే, నీ శక్తిని నీవే తెలుసుకో. లే. శ్రీరాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వానగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజేహం 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 భజేహం. ఎవడురా నీవు? ఈ లంకిని తప్పించుకొని లంకలోకి పోదూచేవు. మహాకాయ శరణు శరణు, శాంతించు. నీకోసమే యుగయుగాలుగా ఎదురు చూస్తున్నాను. అవును, ఏనాడు ఒక వానర వీరుడి చేతిలో నాకు అపజయం కలుగుతుందో ఆనాడే నాకు దాస్య విముక్తి కలిగేనని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. వెళ్ళు, నిరాటంకంగా లంకలో ప్రవేశించు. నీకు విజయం సిద్ధిస్తుంది. సీతాసుందరి, యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్లిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియు. చెంతనున్న స్వర్గ సుఖాలను చెందనాడకు, నన్ను వేధించకు. మూర్ఖుడా,
పాపాత్ముడికి మోక్షంలాగే నేను నీకు ఎన్నడూ లభ్యం కాను. జానకి, జగదేక మోహిని, ప్రత్యూష కాలాన పరమేశ్వరార్చన చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు. 10 మాసములైనది. నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నాను. ఇంకనూ కనికరించవా? కనికరించవలసినది కరుణాకరుడు నా నాథుడు. నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి శరణు వేడుకో, బ్రతికిపోతా. త్రింశత్కోటి దేవతల చే త్రికాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై వాలుట. దివిజ రక్త శ్రావణుడి రావణుడెక్కడా? రాజ్యభ్రష్టుడై కాలపడి కాయకస్త్రలు ఏరుకు తినే అదృష్టహీనుడు ఆ రాముడెక్కడ? వాచాలా, ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకే. ఏమన్నావు? గడువు ఇంక 2 మాసం. గుర్తుంచుకో, ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు 2. నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి. శ్రీరాఘవం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. ఇది రాక్షసమాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను. పేరు హనుమ. నీ జాడలరసి స్వామికి విన్నవించుకొనడానికి కంకణం కట్టుకున్న కపిసేనలోని వాడినమ్మా. నన్ను నమ్ము తల్లి. ఇదిగోనమ్మా, ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగా శోకిస్తూ నీ పేరే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామ్మా, ఈ తలైన భుజంపై అధిష్ఠించు. నిన్ను రెప్పపాటి కాలంలో రామయ్య వద్ద చేరుస్తాను. అది ఆ వీరాధి వీరులకు పరువు కాదే. అయినా ఈ అల్ప శరీరంతో అబ్ధి దాటగలవా? మీ దీవెన ఉంటే అనల్పమైన రూపాన్ని దాచగలను. రామ్ రామ్ రామ్. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైః అసిఖేట పుస్తక సుధా కుంభం ఉషాశృంఖలం ఖడ్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే తిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమణి వారు స్వయంగా అలంకరించినది.